పాల్వంచలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు నివాసంలో కేక్ కటింగ్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన చంద్రబాబు అభిమానులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మల్లెల రవిచంద్ర, కనగాల బాలకృష్ణ, నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు ఎస్జేకే అహ్మద్, బీఆర్ఎస్ నాయకులు కొచ్చెర్ల రామకృష్ణ, కనగాల రాంబాబు, కుమారస్వామి, బండి వెంకటేశ్వర్లు, నంబూరి శ్రీనివాసరావు, లింగంనేని సురేష్, ఇసాక్, రామిరెడ్డి, లక్ష్మారెడ్డి, మెట్టు వీరారెడ్డి, కాపా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు మన మిత్రులందరి మధ్యలో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పుట్టిన సందర్భంగా ఆనందంతో కేక్ కట్ చేసి మిత్రులందరూ కూడా ఆనందం పంచుకుంటున్నారు. ఈ శుభ సందర్భంలో వచ్చిన మీ అందరికి కూడా పేరు ప్రేరితమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని మన పాల్వంచ పట్టణంలో మీ అందరి సమక్షంలో చేయటం చాలా సంతోషం. మనం గతంలో తెలుగుదేశం పార్టీలో ఆయన గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేసాం. తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పుడు మనకు ఎలాంటి క్రమశిక్షణ, ఎలాంటి ఈ నడవడిక నేర్పినటువంటి గొప్ప దార్శనికుడు, గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. అలాంటి గొప్ప వ్యక్తి నాయకత్వంలో కొంతకాలమైనా పనిచేసామని చెప్పి చెప్పుకోవటానికి చాలా గర్వంగా మనం ఫీల్ కావచ్చు. ఇవాళ భారతదేశ రాజకీయాల్లో ప్రపంచ స్థాయి నాయకుడు ఆయన. భారతదేశ రాజకీయాల్లో మక్కువ లేని నాయకుడు, మచ్చలేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇంకా దిగ్విజయంగా 100 సంవత్సరాలు ఇదే ఆరోగ్యంతో ఉండి మన పక్క రాష్ట్రం అయినప్పటికీ ఆ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే విధానం ఏదైతే ఉందో, ఆంధ్ర ఒకటి తెలంగాణ ఒకటి కాదు, నాకు 2 రాష్ట్రాలు 2 ఖండాలాంటి తెలంగాణ బాగు కూడా నేను కోరుకుంటున్నా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అలాంటి గొప్ప వ్యక్తి కలకాలం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్.